ఒక్కొక్కరికి దైవజనుల పట్ల ఎంత గౌరవం అంటే, నేను ఆ మధ్యకాలం ఒకరింటికి వెళ్ళాను. మామూలుగా ఏవో బైబిల్‌లో కొన్ని సందేహాలు ఏవో ఉంటే కొన్ని చెప్పాలండి ఒకసారి రండి కొన్ని చిన్న చిన్న డౌట్స్ అని అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటి మీకు ఏం డౌట్స్ అంటే ఏవో 2, 3 జనరల్ ఉండేటువంటి డౌట్సే అడిగితే చెప్పాను. చెప్పిన తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా విలువైనటువంటి కానుకిచ్చి ప్రార్థన చేయమన్నారు. ఇదెందుకండి, ఏదో మామూలుగా వచ్చాను కదా! నేనేమి ప్రత్యేకంగా రాలేదు కదా! అది ఇది అంటే, నేనేమి వాక్యం చెప్పలేదు, మీటింగ్ కాదు, ప్రార్థన కాదంటే, లేదండి మాకున్న ఒక వాడికేంటంటే, ఏ సందర్భంలో వచ్చినా, ఎలా వచ్చినా మాకనవసరం అండి. ఒక్కసారి మా ఇంటికి దైవజనుడు అలా అడుగెట్టాడంటే గనక, ఒట్టి చేతులతో మేము పంపమండి అన్నారు. ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటానండి అన్నాను. లేదు లేదు మా 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 తీర్మానాన్ని మేము మార్చుకోము అని చెప్పి, నేను మామూలుగా జనరల్‌గా ఎళ్ళి, మామూలుగా ఓ మీటింగు కాదు, లేకపోతే నేనక్కడ వాక్యం చెప్పలేదు. ఏదో చిన్న డౌట్స్ 2, 3 డౌట్స్. కాసేపు కూర్చొని వచ్చేసాను. వాళ్ళు చాలా విలువైనటువంటి కానుకిచ్చి పంపించారు. వాళ్ళ తీర్మానం అలా ఉంది. నిజంగా కొంతమందికి దైవజనులంటే ఎంత గౌరవం అంటే, ఆలోచన చేయండి. వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానం అలాంటిది. దైవజనుడు ఇంటికొచ్చాడంటే ఏ కారణం చేత వచ్చినా ఖాళీగా మేము పంపం. ఇది మా తీర్మానం అండి. ఆయన ఏ దైవజనుడా నేను, అది మా సంఘ కాపరి అవని, లేకపోతే ఇంకొకరు అవని ఎవరైనా సరే పాస్టర్ గారు వచ్చారంటే ఇది మా తీర్మానం అండి అని చెప్పారు.